ముందుగా మన ఆదోని ఎమ్మెల్యే పార్థసారథికి మన ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి వాల్మీకి బోయల గురించి ఈరోజు అసెంబ్లీలో మాట్లాడడం మనకు చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి ఇదే విధంగా ఈరోజు చాలామంది ఎమ్మెల్యే గారికి అందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం కర్నూలు జిల్లా టీం అందరూ కూడా కలిసి పలు ఎమ్మెల్యేలు కలిసి ఈరోజు మెమరాండం ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఇదే తరహాలో కూడా మన వాల్మీకి బోయలను ఎస్టీలో చేర్పించే విధంగా అసెంబ్లీలో గళం ఇప్పి మన వాల్మీకి బోయ జాతికి రుణపడి ఉండాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది. దాదాపు 20 మంది ఎమ్మెల్యేలకు ఈరోజు అసెంబ్లీ బయట ఈరోజు మెమరాండం ఇవ్వడం జరిగింది. కావున వాళ్ళు కూడా రేపు 17వ తేదీన కేబినెట్ సమావేశంలో కొన్ని తీర్మానం చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఆ విషయం పైన మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాల్మీకి బోయలను ఎస్టీలో చేర్పించే విధంగా కేంద్రానికి సిఫారసు చేసే విధంగా 17వ తేదీన మన ఎస్టీ అంశం పైన కూడా వాళ్ళు కూడా బిల్లు పెట్టి తీర్మానం చేయాలని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం తరఫున మేము విన్నవించుకుంటున్నాం. నా పేరు అర్జున్ వాల్మీకి, ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షులు. ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం ఆదోని నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఈరోజు మన అసెంబ్లీలో మన డాక్టర్ పివి పార్థసారథి గారు మన వాల్మీకుల ఎస్టీ గురించి అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. దానికి మనము ధన్యవాదాలు తెలుపుతున్నాము. 3 రోజుల కిందట మనకి అనంతపూర్ పల్లె సింధూరారెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది వాల్మీకుల ఎస్టీ అంశం మీద. తర్వాత నిన్న తెలంగాణలో మనకి డికే అరుణ గారు పార్లమెంట్లో మనకు వాల్మీకి ఎస్టీ అంశం మీద పార్లమెంట్లో మన అంశం మీద వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. మనం ఏమంటే మనకి ఇక్కడ తెలంగాణలో తర్వాత ఆంధ్రాలో మనకి బీసీగా ఉన్నాము, తర్వాత కొన్ని జిల్లాల్లో ఎస్టీగా ఉన్నాము, తర్వాత ఈ కర్ణాటకలో ఎస్టీగా ఉన్నారు. మిగతా జిల్లాల్లో కూడా మనకి వాల్మీకులను ఎస్టీగా చేయాలని ఈరోజు విజయవాడలో చాలామంది ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ మనము రిప్రజెంటేషన్ అంటే ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం తరఫున అందరికీ అసెంబ్లీలో ఈ వాల్మీకి ఎస్టీ గురించి మాట్లాడమని మనం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి వాళ్ళు ఎస్టీ అంశం మాట్లాడలేకపోతే తర్వాత మనం నెక్స్ట్ ముందు కార్యాచరణ మనం నెక్స్ట్ అసెంబ్లీ ముట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం.